చిలకమ్మ. అనగనగా ఒక చిట్టి చిలక ఉండేది. దానికి గూడు నుండి బయటికి వచ్చి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడూ తన తల్లిని అడిగేది, అమ్మా, నన్ను బయటికి తీసుకెళ్లి ఆడించు అమ్మా అని. తల్లి సమాధానంగా, నువ్వింకా చాలా చిన్న పిల్లవు, ఇప్పుడే బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండు అని చెబుతూ గూడు లోపలే ఉంచేది. కొన్ని రోజులు గడిచిపోయాయి. చిట్టి రెక్కలు వచ్చాయి. చిట్టి చిలుక నెమ్మదిగా ఎగరడం నేర్చుకుంది. ఒకరోజు తల్లి ఇంట్లో లేనప్పుడు కొంచెం దూరం మాత్రమే ఎగరాలి అని అనుకుని బయటికి వచ్చింది. ఎగురుతుండగా అకస్మాత్తుగా కింద పడిపోయింది. చిట్టి చిలుక లేచి ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కాలేదు. భయంతో అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరిచింది. అప్పుడు బయట ఏదో శబ్దం విని అదే చెట్టు తొర్రలో ఉన్న ఒక పెద్ద కప్ప బయటికి వచ్చింది. మనసులో, నాకీరోజు మంచి విందు దొరికింది అని మనసులో అనుకుని చిట్టి చిలకను చూసి, అయ్యో, ఏమైంది చిలుకమ్మా అని అమాయకంగా దగ్గరికి వచ్చి అడిగింది. చిట్టి చిలక ఏడుస్తూ అమ్మా అమ్మా అని గట్టిగా పిలుస్తుంది. కప్ప చిట్టి చిలుకతో అమాయకంగా నటిస్తూ, ఏమైంది, భయపడకు, నీకు నేనున్నానుగా, మీ అమ్మ వచ్చాక నిన్ను తీసుకుపోతుందిలే, అప్పటి వరకు నా ఇంట్లోనే ఉండు అని చిలుకను నమ్మించింది. చిట్టి చిలక సరే అని చెట్టు తొర్రలో ఉన్న ఆ పెద్ద కప్ప ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ అప్పటికే ఆకలితో ఎదురు చూస్తున్న ఒక పాము చెట్టు తొర్రలో కప్ప కోసం ఎదురు చూస్తూ, ఇవాళ నాకు ఎవరైనా దొరుకుతారా అని ఆలోచిస్తుంది. అంతలో కప్ప ప్రేమగా, రా, లోపలికి రా అంటూ చిట్టి చిలుకను లోపలికి తీసుకువెళ్ళింది. చిట్టి చిలుకకు అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు చిన్న పిల్లవు, ఇప్పుడే బయటికి వెళ్ళకూడదు, బయటి ప్రపంచం నిన్ను బ్రతకనివ్వదు అని. కానీ భయంతో లొంగిపోవలసి వచ్చింది. ఆ పెద్ద కప్ప చిట్టి చిలుకను మింగేయడానికి సిద్ధమయ్యింది. అప్పటికే లోపల ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాము, ఆహా, ఈరోజు ఎంత అదృష్టం అని చిట్టి చిలుకను, కప్పను మింగేయడానికి నోరు తెరిచింది. చిట్టి చిలుక భయంతో, బాధతో బయటికి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే వెతుకుతూ వచ్చిన తల్లి చిలుక వచ్చి చిట్టి చిలుకను పట్టుకొని ఎగిరిపోయింది. లోపల ఆకలితో ఉన్న పాము కప్పను తినేసింది. చివరికి చిట్టి చిలుకను మోసం చేయాలనుకున్న పెద్ద కప్ప పాముకి ఆహారమయ్యింది. తల్లి మాటలు వినకుండా బయటికి వెళ్లిన చిట్టి చిలుక గుణపాఠం నేర్చుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే కిడ్స్ డయాస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని కొత్త కథలను మిస్ అవ్వకుండా చూడండి.